Hello everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఒక పెద్ద లైవ్ అప్డేట్ అనమాట. మేము కార్ తీసుకున్నాము. సో మేము ఆల్రెడీ మా శ్రవణ్ వాళ్ళ తెలిసిన వాళ్ళే యూజ్ చేసిన కార్ తీసుకున్నాం అనమాట. సో అంటే ఒకసారి మనం కార్ యూజ్ చేశాకనే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇంకొక కొత్త కార్ మీద పెట్టడానికి ఉంటుంది కదా. డైరెక్ట్గా ఇలా ఒక కొత్త కార్ కొనేసుకొని దాని మీద అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మనకి యూజ్ చేయడం రాకపోతే కష్టం అని చెప్పి శ్రవణ్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాడు. అండ్ కార్ కండిషన్ అంతా కూడా బాగుంది, చెక్ చేపించి తీసుకున్నాం అనమాట. సో కార్కి ఎంత అయింది ఏంటి నాకు డీటెయిల్స్ పెద్దగా తెలియదు అనమాట. సో నేను శ్రవణ్ ఒకసారి కనుక్కొని చెప్తాను, దాని గురించి నాకు నాలెడ్జ్ లేదు. సో ఇవాళ అయితే మనము కార్కి పూజ చేయించుకోవడానికి థర్డ్ బండ్ వెళ్తున్నాము. ఇవాళ సండే, బట్ మేము త్వరగా లేచి ఇంకా పూజ చేయించుకోవాలి కదా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకుందాము. నేను ఎప్పుడు గుడికి వెళ్ళాలనుకున్నా ఇంట్లో పూజ చేసుకొని బయట గుడికి వెళ్తాను. సో ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో నేనైతే పూజ కంప్లీట్ చేసేసాను. పూజ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే శ్రవణ్ టైం అవుతుంది కానీ అంటున్నాడు. ఇంకా అట్లీస్ట్ పూజ చేసుకొని వస్తానని చెప్పి ఒక 10 నిమిషాలు అలా లేట్ చేశాను. అసలు అంటే మేము ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకొని వెళ్తామన్నమాట. అదొక సెంటిమెంట్, అందుకే ఇంకా పూజ చేసుకున్నాను. ఇది నారీ సౌందర్య మాల్ట్ చెప్పాను కదా, నేను PCOD కోసం వాడుతున్నానని. ఇట్స్ బీన్ 3 months. ఇట్స్ రియల్లీ వర్కింగ్ గుడ్ అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మా కార్ తీసుకొని మేము పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అంటే నేనైతే కార్ తీసుకొచ్చి అప్పటి నుంచి అసలు నాకు నిజంగా కొన్నాము మన కారేనా అని చాలా ఎక్సైట్మెంట్ అనమాట. నేను ఎలా అంటే లైక్ మేము చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా కష్టపడి ఇంకా చెప్పలేను నేను. సో ప్రతిదీ మాకు అచీవ్మెంట్ అనమాట. మా ఇంట్లో ఒక గోల్డ్ కొనుక్కున్నా, లేదా ఒక కార్ కొనుక్కున్నా, ఒక వస్తువు కొనుక్కున్నా, ఇట్ ఫీల్స్ లైక్ అచీవ్మెంట్ అనమాట. సో కార్ తీసుకున్నంత పెద్దోళ్ళం అయిపోయామా, అంతా గ్రో అయ్యామా అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ నా ఫేస్ చూడండి ఎంత ఎక్సైట్మెంట్ మోడ్లో ఉందో. అసలు శ్రవణ్ నేను ఎన్నిసార్లు అడిగాను రాత్రంతా, నిజంగా కొన్నాము మనం మన కారేనా అని చెప్పి. అసలు శ్రవణ్ చాలా బాగా సర్ప్రైజ్ చేశాడు. అదంతా కూడా నేను మీకు వీడియో యాడ్ చేస్తాను. నేను బిట్స్ అండ్ బేస్గా క్లిప్స్ తీశాను. సో ఇంకా మేమైతే థర్డ్ బండ్కి వచ్చేసాము పూజ చేయించుకోవడానికి. కరెక్ట్గా మా కార్ ఎంటర్ అయింది, గేట్స్ లాక్ చేశారు. అంటే 11 o'clock వరకే అనమాట పూజ లాస్ట్. సో లాస్ట్ పూజ అయితే చేయించుకున్నాం మేము. ఇంకా ఇక్కడికి ఫస్ట్ టైం నేను రావడము. చాలామంది కారు పూజ అయితే ఇక్కడ చేయించుకుంటారంట, సెంటిమెంట్ అని శ్రవణ్ చెప్పాడు. ఇంకా అసలు మాకు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు, చాలా రిక్వెస్ట్ చేశాక ఇచ్చారు. అండ్ నాకెందుకో వాళ్ళు అంత ఫ్రెండ్లీగా అనిపించలేదు. అంటే వాట్ ఎవర్ ద రీజన్, మంచిగా పూజ చేయాలి కానీ అంత రూడ్గా మాట్లాడడం నాకెందుకో నచ్చలేదు. పంతులు వాళ్ళు కొంచెం రూడ్ ఉన్నారు అనిపించింది నాకు. అంటే అందరూ ఈక్వలే కదా, అంటే మాతో కాదులేండి, వేరే వాళ్ళతో కొంచెం రూడ్గా బిహేవ్ చేశారు. సో అది నాకు కొంచెం నచ్చలేదు. ఇంకా మేమైతే పూజ అంతా చేయించుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. కానీ ఇక్కడ పూజ అయితే భలే చేశారనమాట. అన్ని కార్లు వరుసగా పెట్టి మనకు బంతి భోజనాల్లో ఎలా పెడతారు, ఒక్కొక్క ఐటెం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు, అలా నెక్స్ట్ రౌండ్ సేమ్ అలాగే చేశారనమాట పూజ. బంతి పూజ అని చెప్పచ్చు మనము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా కార్ తీస్తున్నాం మేము. ఇప్పుడు ఫైనల్లీ కారు మనది అయిపోయిందని చెప్పి నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో ఇదైతే సెకండ్ హ్యాండ్ కార్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో మా శ్రవణ్ నేను ఆల్రెడీ చెప్పాను కొత్త కార్ తీసుకుందాం నెక్స్ట్ ఇయర్, ఎందుకు సెకండ్ హ్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అని. బట్ మనకు యూస్ చేయడానికి రాదు కదా. సో కొన్ని ఇయర్స్ యూస్ చేద్దాము, మంచిగా అనిపించాక మంచి కార్ తీసుకుందాం కదా. ఒక్కసారిగా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ దాన్ని పెట్టడం శ్రవణ్కి నచ్చలేదన్నమాట. అండ్ నేను కానీ శ్రవణ్ కానీ డబ్బులు వేస్ట్ చేసే టైప్ కాదు. ఎంత డబ్బులు ఉన్నా మంచిగా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా తీసుకోవాలి ఇంటి కోసము లేదా మన కోసము ఇన్వెస్ట్ చేయాలనుకునే టైప్ అనమాట. మేము ఇద్దరము పెద్దగా డబ్బులు ఎగరేసే టైప్ కాదు కాబట్టి వీఆర్ సో హ్యాపీ. మా ఇద్దరి కష్టంతో మేము ఒక కార్ కొనుక్కున్నామని చెప్పి. అండ్ మా జనరేషన్లో మేమే ఫస్ట్ కార్ అనమాట తీసుకోవడము. సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ మా జనరేషన్ మొత్తంలో మేమే ఫస్ట్ టైం కార్ కొన్నాము. అంటే అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే శ్రవణ్ వాళ్ళ అంటే వాళ్ళ మమ్మీ సైడ్ కానీ వాళ్ళ మొత్తం ఫ్యామిలీలో శ్రవణే అనమాట ఫస్ట్ టైం కార్ తీసుకున్నాడు. సో తన మనీతో, ఎవరి హెల్ప్ లేకుండా. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా మేము కార్ తీసుకొని మా అత్తమ్మ వాళ్ళకి అయితే స్టార్ట్ అయ్యాము. వీళ్ళు ఇక్కడ ఉప్పల్ దగ్గర ఉంటారు, చాలా దూరం ఉంటుంది అనమాట. కానీ అదైతే కైండ్ ఆఫ్ విలేజ్ లాగా అనిపిస్తుంది నాకు, ప్రశాంతంగా ఉంటుంది, ఏ నాయిస్ ఉండదు. సో ఇక్కడ ఎగ్జైట్మెంట్ పార్ట్, నన్ను శ్రవణ్ వీడియో తీయనివ్వలేదు లిటరల్లీ. అసలు మా అత్తయ్య మావయ్య ఎంత ఎగ్జైట్ అయ్యారంటే అంత ఎగ్జైట్ అయ్యారు. మంచిగా కార్లో ఒక రౌండ్ వెళ్ళొచ్చాము మేము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వరకు ఉండి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము.
పేరెంట్స్ అయినా ఎగ్జైట్ అవుతారు పిల్లలు ఏమైనా ఇలా మంచి పనులు చేసినప్పుడు. మా శ్రవణ్ పెద్దగా ఎగ్జైట్ అవ్వరు. వాళ్ళు నువ్వెందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నావు అన్నాడు. అస్సలు కాదు, మా అత్తయ్య మావయ్య చాలా ఎగ్జైట్ అయ్యారు అండ్ దర్ వెరీ హ్యాపీ. వాళ్ళ కొడుకు కారు కొన్నాడంటే ఇంకా వాళ్ళ ఆనందం అసలు ఐ కాంట్ సే అనమాట. అంత మంచిగా వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. మా అత్తయ్య కూడా చెప్పారు, మీరు అసలు ఇంత సర్ప్రైజింగ్గా వచ్చారు అసలు అని చెప్పేసి. అండ్ ఇంకా మేము మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా కార్ చూపించేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇది మా కార్ కొన్న ఎగ్జైట్మెంట్. నేను మామూలుగానే చిన్న వస్తువు కొనుక్కున్నా కూడా చాలా ఎగ్జైట్ అయిపోయే మనిషి. ఎందుకంటే ప్రతిదీ మనం రూపాయి చేర్చుకొని మన సరదాల కోసమో లేకపోతే ఇష్టం వచ్చినట్టు కష్టపెట్టకుండా మేము ప్రతిదీ చేర్చి పెట్టుకొని కొనుక్కున్న వస్తువులే మా ఇంట్లో ఉన్నది, ఎవరు హెల్ప్ చేసింది కాదు. సో అందుకే అంత ఎగ్జైట్మెంట్. సో ఇది కార్ తెచ్చినప్పుడు నా ఎగ్జైట్మెంట్. ముందు రోజు రాత్రి శ్రవణ్ చాలా లేట్ వచ్చాడు, అందుకోసం మా గొడవ. ఆ గొడవలో కార్ పట్టుకొచ్చాడు అనమాట. ఎవరిది కారు ఏంటి అంటే మనదే కార్ ఎక్కువ అన్నాడు. ఇంకా ఆ కార్ తీసుకొని మేము అలా ఒక రౌండ్కి వెళ్ళామన్నమాట. అసలు అప్పుడు నా ఎగ్జైట్మెంట్ చూడాలి మీరు. నేను కార్లో ఉన్నంతసేపు శ్రవణ్ని మన కారైనా, నిజంగా మన కారైనా, నువ్వు కొన్నావా, ఎప్పుడు కొన్నావు, ఎలా కొన్నావు, ఎందుకు కొన్నావు, అసలు నేను పెద్ద క్వశ్చన్ బ్యాంక్ని అలాంటిది అన్ని క్వశ్చన్లు వేసాను. అండ్ నా మొహం చూడండి ఫుల్ ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే సండే కదా అని చెప్పి ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటే శ్రవణ్ ఏమో వెళ్దాం పదా అని చెప్పి ఇంకా రెడీ రమ్మన్నాడు. ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి కిందికి వెళ్ళాను. సో అసలు నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ మీకు అర్థమవుతుంది కదా, అసలు మామూలుగా కాదు. అండ్ మా ఆయన ఇలా ట్రై చేస్తుంటే పక్కన కూర్చోవడం నాకు నిజంగానే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే శ్రవణ్ ఎలా అంటే ప్రతి రూపాయి చేర్చుకొని మాకు కావాల్సినవన్నీ కొంటూ ఉంటాడనమాట. నేను కూడా అంతే. సో ఇంకా మాది కార్ అన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ చాలా ఉంటుంది. కార్ అనేది చిన్న విషయమే చాలా మందికి, బట్ నాకు ప్రతి వస్తువు చాలా అపురూపంగా మేము డబ్బులు చేర్చుకొని కొనుక్కున్నది. సో అందుకే మీరు అంత ఎగ్జైట్మెంట్ చూడొచ్చు నా వాయిస్లో. ఇంకా కార్ అంతా కూడా నేను వీడియో క్లిప్స్ తీస్తున్నాను. నాకు అప్పటికి నమ్మడానికి అవ్వట్లేదు నిజంగా మా కారేనా కాదా అని చెప్పి, అసలు ఎన్ని డౌట్స్ నాకు. ఇంకా మేమైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి ఇంకా డిన్నర్ చేసాము. నేను అప్పటికి చేసేసాను, శ్రవణ్ చేయలేదన్నమాట. సో అక్కడ డిన్నర్ చేసుకొని అలా ఒక రౌండ్ వెళ్ళాం కదా, సో డిన్నర్ కూడా చేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది నేను సర్ప్రైజ్ అయిన ఒక విషయము. శ్రవణ్ ఎప్పుడు సర్ప్రైజ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం పాస్ అయ్యాడు అనుకుంటా. కార్ తీసుకొచ్చి నన్ను సర్ప్రైజ్ చేశాడు. సో ఇది మా వ్లాగ్ అనమాట, ఇది మా కారు. ఐ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బ్లెస్ చేయండి మమ్మల్ని. మేము ఎప్పుడు ఇలానే మంచిగా ఉండాలని అండ్ మంచిగా మాకు కావాల్సినవన్నీ కొనుక్కోవాలి మా కష్టంతో అని. అండ్ సో దిస్ ఈజ్ ఫర్ ద వ్లాగ్. నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను, బట్ దిస్ ఈజ్ మై ఎగ్జైట్మెంట్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Don't forget to subscribe. Okay, bye. Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah, riding low and slow, this vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky